హాయ్ అండి. నేను మీ సుశీలాని. చూస్తున్నారు కదా, ఇది మా పెరటి కరివేపాకు చెట్టు అండి. 3 సంవత్సరాలు నేను కష్టపడితే నా కష్టానికి ఫలితం ఇదిగోండి ఇన్నాళ్ళకి వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు విరిగిపోతూ ఉండడం వల్ల సరిగ్గా ఎదగలేదండి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగా వచ్చింది. ఆ మధ్యలో కొద్దిగా కరివేపాకు అంతా పాడైపోయిందని కట్ చేసేసానండి. ఇదిగో ఈ వర్షాలకి చక్కగా నీట్గా ఫ్రెష్గా వచ్చింది. చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. మరి మీకు కూడా కరివేపాకు చెట్టు అంటే ఇష్టమేనా? ఇక కరివేపాకు చెట్టు మన పెరట్లో ఉంటే ఆ ఫీలే వేరు. చక్కగా స్టవ్ మీద కడాయి పెట్టేసి వచ్చి 4 రెమ్మలు తెంపుకొని వెళ్ళి పోపులో వేస్తే ఆ స్మెల్కి సగం కడుపు నిండిపోవలసిందే. అవునంటారా కాదంటారా? ఇకపోతే కరివేపాకు వల్ల ఉపయోగాలు అంతో ఇంతో అసలు చెప్పడానికి సరిపోవండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కూడా మనకి చెప్తూనే వచ్చారు, కరివేపాకు తినండి ఆరోగ్యానికి మంచిది అని. కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? చాలామందికి దీని స్మెల్ అంటే చాలా ఇష్టం. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.